లాస్ట్ వరకు చూడు, వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయింది. ఈ ఛాలెంజ్ లో నా బాడీ మాత్రం ట్రాన్స్ఫార్మ్ అయింది అనుకున్నా, కానీ నా బాడీతో పాటు నా మైండ్ కూడా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఈ ఛాలెంజ్ అయిపోగానే నేను కొత్త ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అదే పందిలా కనిపించేలా తిన్నాం. అనుకోవడమే కాకుండా ఒక రోజు మొత్తం ఫుల్గా తిన్న తర్వాత నుంచి ఫుడ్ మీద విరక్తి వేస్తుంది, పొట్టలో తిప్పేస్తున్నట్టుంది, మొత్తం రకరకాలుగా ఉంది. ప్రజెంట్ ఏదైనా తినే ముందు నా మైండ్ క్యాలిక్యులేట్ చేసుకుని నేను డైట్ మాత్రమే ఫాలో అనేలా చేంజ్ అయిపోయింది. కంటికి కనిపించిందల్లా తిందాం అనుకున్న ప్రతిసారి నా మైండ్ అసలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అందుకే ఏ మాత్రం లేట్ లేకుండా లీన్ బల్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దాన్నే కంటెంట్ లా చేద్దాం అనుకుంటున్నా. కానీ తెలిసిందేగా, మనం కంటెంట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి మనకున్న కాస్త రీచ్ కూడా దొబ్బేస్తుంది. ఏం చేద్దాం చెప్పండి, జనాలు అట్లా ఉండరు. ఉపయోగపడే చెప్తే ఎవరికి చెవికాకదు. అందుకే అన్ని ఆలోచించుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని చెప్పేసి అప్డేట్ ఇస్తా. మెయిన్ థింగ్ ఏంటంటే, 100 days ముందు రోజు బోండాలు, పఫ్ఫులు, పానీపూరీలు తినకుండా ఉండలేకపోయేవాడిని. అదే ఇప్పుడు అవి తిందాం అనుకున్నా కూడా తినలేకపోతున్నా. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను 100 days ముందు తీసుకున్న నా ఫస్ట్ స్టెప్. నీలో మిస్ అయ్యేది కూడా ఆ ఫస్ట్ స్టెప్. నీకేం తెలియదు అని చెప్పేసి ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోలేకపోతున్నావు. నీకు తెలుసా తెలీదా, చేయగలవా లేదా అనే విషయాలన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఫస్ట్ ఆ ఫస్ట్ స్టెప్ వేసి, ఏదైతే అది నువ్వు ఫస్ట్ ఆ స్టెప్ వేసి నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు మెసేజ్ హెల్ప్ చేస్తా.